హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ యూ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజస్థాన్, జైపూర్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇది డే 3 అనమాట. అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ప్రీవియస్ బ్లాగ్లో ఇక్కడ నుండి ఒక 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేసాం మనమైతే. అండ్ ఈరోజు అయితే ఇక్కడ లోకల్ ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనమైతే. అండ్ వెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అయితే అవుతుందన్నమాట. అండ్ ఇంకా ప్రీవియస్ బ్లాగ్ కూడా చూసేయండి, మన డే 2 బ్లాగ్ అండ్ డే 1 బ్లాగ్ని అది చూడండి. మీరైతే మన ఛానల్ చెక్ చేయండి, ఉంటాయి వెళ్ళి. అండ్ అంతే, ఇంకా వెళ్ళిపోదాం మనమైతే. ఫస్ట్ మనం వచ్చేసి గోపి తాలావ్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి కృష్ణుడి విగ్రహం ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్కి అయితే మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికైతే వెళ్ళిపోదాం, మనమైతే స్టార్ట్ అయిపోదాం. గాయస్ చూసారు కదా, గోవింద్ జబుల్జీ టెంపుల్కి అయితే వచ్చేసాను నేను. అది ఎంట్రన్స్ అనమాట. చాలా క్రౌడ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనుకుంటా. అసలు లోపలికైతే వెళ్ళిపోదాం మనమైతే. ఇది ఎంట్రన్స్ ఉందన్నమాట లోపలికి. చాలా క్రౌడ్ ఉన్నారు. మొత్తం బైక్స్ అన్నీ బయట పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. చూపిస్తాను. ఇక్కడ ప్రవేశాన్ని చూసారా? ఇది ఎంట్రీ అన్నమాట ఆ టెంపుల్ లోపలికి వెళ్ళేదాన్ని. అండ్ లోపలికైతే వెళ్ళిపోదాం మనం. చాలా క్రౌడ్ ఉంది అసలు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు చూస్తున్నారు. లోపలికి వెళ్తాం ఫస్ట్ అయితే. చూసారు కదా, మనకి ఇది ఎంట్రన్స్ లోపలికి వస్తానే. ఇక్కడ చెప్పల్ స్టాండ్ ఉంది. అండ్ ఇలాగైతే మనం లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడైతే కాళ్ళు కడుక్కుంటున్నారు అందరూ. అండ్ చాలామంది వచ్చారు చూడండి. లోపలికైతే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడైతే చాలా క్రౌడ్ ఉన్నది. ఫస్ట్ వెళ్ళి దర్శనం చేస్తున్నాం ఆ శ్రీకృష్ణుని అయితే మనం. ఇక్కడ చూడండి, హారతి ఇస్తున్నారు దేవునికి అయితే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. చూడండి, చాలామంది వచ్చారు అసలు. సూపర్ ఉంది అసలు. సూపర్ ఉంది. శ్రీకృష్ణుడు చూడండి కాదు ఎంత బాగుందో. చూసారు అసలు ఎంత క్రౌడ్ ఉందో. చాలా మంది వచ్చారు అసలు నిజంగా. ఈ డిజైన్ కూడా అంత బాగుంది అసలు. సూపర్ ఉంది అనుకోండి అసలు నిజంగా. బయట కూడా వస్తున్నారు చూడండి, చుట్టూ వెళ్తున్నారు. బయటికి వెళ్దాం మనం అయితే చూసుకొని ఒకసారి. బయటికి వెళ్ళాక చెప్తాను ఏంటనే దీని మిస్టరీ. ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు అనమాట. సంబంధించిన శ్రీకృష్ణుడికి సంబంధించిన పిక్స్ చూడే గాయస్. వన్ బై వన్ అట్లా అరేంజ్ చేసి పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది కదా. అక్కడి వరకు ఉన్నది వెళ్తే. ఇక్కడ ఇలా వచ్చిందంటే ఐడియల్. మథురాలో ఉన్న ఈ శ్రీకృష్ణుని ఒరిజినల్ ఐడియల్ అన్నమాట ఇది. అండ్ అక్కడ ఇస్లామిక్లు దాడి చేశారన్నమాట. మథురాను దాడి చేసినప్పుడు చాలా ఆలయాలు కూలగొట్టడం జరిగింది. కూలగొట్టినప్పుడు ఆ శ్రీకృష్ణ ఐడల్ని ఏమైనా చేశారనే భయంతో అక్కడ నుండి త్వరగా ఇక్కడికైతే తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. జయసింగ్, మన కింగ్ అయిన జయసింగ్ అనమాట, ప్యాలెస్కి. ఆయన మార్నింగ్ లేచి డైలీ చూసేవారంట శ్రీకృష్ణుని. అప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని హిస్టరీ అన్నమాట. చూసారు కదా, దానికి సంబంధించిన చిన్న హిస్టరీ అన్నమాట ఇది. చాలా బాగుంది టెంపుల్ అయితే. అయితే 2 కళ్ళు చాలే అండ్ ఇక్కడ నుంచి నేను వచ్చేసి సిటీ ప్యాలెస్కి వెళ్తున్నాను అనమాట. పక్కనే ఉంటుంది సిటీ ప్యాలెస్. ఇక్కడికైతే సిటీ ప్యాలెస్కి అయితే మనం వెళ్ళిపోతాం ఫాస్ట్గా. అక్కడ నుంచి అయితే మనం గోవింద జయవతి టెంపుల్కి అయితే వెళ్దాం. అండ్ అలా వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ద సిటీ ప్యాలెస్కి రండి. బోర్డు రాసింది జైపూర్ నార్త్ అని చెప్పేసి. మేబీ ఇది 2 గేట్లు అనుకుంటా మరి.
ఇది నార్త్ గేట్ అనుకుంటా. సో లోపలికైతే వెళ్ళిపోదాం మనం అయితే. చూడండి ఎంత బాగుందో, అది ట్రైన్ అనుకోండి. వెళ్దాం లోపలికైతే. మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే ఒక 2 ఫిరంగులు పెట్టారు పెద్దవి. అండ్ గైస్ మీరు చూశారు కదా ఇక్కడ ఒక ఫోటో ఉంది చూసారా. సో ఇతనే అన్నమాట కింగ్, ద మహారాజా సవాయ్ జై సింగ్. అండ్ ఈయన అయితే ఇక్కడ పోర్ట్రేట్ వేయడం జరిగింది చూసారా. ఇక్కడ చూసుకుంటే గణేష్ విగ్రహం చూసారా. మరి అప్పుడు ఆ టైంలో అంత ఫిక్స్డ్గా చేసి చూడండి. అసలు ఈ ఆర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, మామూలుగా లేదు కదా. అయితే మొత్తం డిజైన్లతో నిండిపోయింది అనుకోండి, అసలు సూపర్ ఉంది. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో వెళ్ళగానే పెద్ద తలుపులు ఉన్నాయి చూడండి ఇక్కడ. అసలు దాని షేప్లో పర్ఫెక్ట్ సైజ్లో మనకు అక్కడనే సో టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. లోపలనే వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం మనం అయితే వెళ్ళిపోయి. మనకి ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది చూసారా. అండ్ మనం వెళ్ళి తీసేసుకుందాం టికెట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయి. ఇక్కడ చూడండి ఇండియన్స్కి అయితే 300 అండ్ ఫారినర్స్కి అయితే 1000 రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోదాం మనం. టికెట్స్ అయితే తీసేసుకున్నాను నేను. 300 ఉంటా టికెట్ అడల్ట్కి చెప్పాను కదా. వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఇలా ఎంట్రీ అయిపోతే సో ఇది గణేష్ పోల్ గేట్ అనమాట. లోపలికైతే వెళ్ళిపోదాం మనం ఎంట్రన్స్లోకి. చూడండి చాలా పెద్దగా ఉంది ఇక్కడ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. సో ఇట్లాంటిదే సో ఇల్లు ఉంది కదా ఓవరాల్గా. సో ఇలాంటిది మనకి ఒక గైడ్ ల్యాండ్ బుక్ ఇచ్చారు. ఇది లోపల పెట్టేద్దాం టికెట్స్ అయితే. చాలా పెద్దగా ఉంది. సో ఇలా అయితే ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. మరి ఏంటో ఇదంతా ఒక కోట్లేగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు వాడిన ఫిరంగులు, పనులు, సో అన్నీ సంబంధించిన అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. చాలా బాగుంది అసలు, నిజంగా సూపర్ ఉంది. చూసారు కదా ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి ఎంట్రీ అవుతుంది మనకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్దగా కనబడుతుంది. చాలా పెద్ద ప్యాలెసే నిజంగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదే సర్వభద్ర ప్యాలెస్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా కోర్ట్యార్డ్ లాగా, సో అలా అనమాట. అండ్ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు, సూపర్ కనబడుతుంది. చాలా పెద్ద ఉంది ప్యాలెస్ అయితే. సో ఇక్కడ కూర్చోడానికి వాళ్ళు వారిన చైర్స్ అనుకుంటా మేబీ. అంత చుట్టూ ప్లే చేశారు మరి. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఇదే సో చంద్రభవన్ అన్నమాట. మీకు చెప్పాను కదా ఇందాకలా. అండ్ ఇది వచ్చేసి సో రాజుగారు సో ప్రజల సమస్యలను విని సో ఇక్కడ పరిష్కరించేవారు అన్నమాట. దానికోసమే ఇలా ఇది క్రియేట్ చేసుకున్నారు అనమాట. ఇది మొత్తం వచ్చేసి పాలరాతి, ఎందుకంటే మనకు వైట్ మార్బుల్ ఉంటుంది కదా, దాంతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అయితే మనం లోపలికైతే వెళ్ళిపోదాం, ఒకసారి చూసేద్దామంటే వెళ్ళిపోయి. చూడండి అండ్ ఇక్కడ చాలా బాగా కనబడుతుంది ఎంట్రన్స్లో. సో ఈ విధంగా ఉందన్నమాట. అంత మార్బుల్ అని చెప్పాను కదా, చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి. చూడండి వైట్ మార్బుల్ అనే చూడండి అసలు స్మూత్గా ఉందంతా. చాండిలియర్స్ కూడా అప్పటివేమోనేమో అంతా. మేబీ ఇక్కడ ఏమన్నా ఫంక్షన్లు అట్లాంటివి ఏమైనా జరుగుతుంది, డెకరేట్ చేస్తున్నారు అంతా మామిడాకులతో. సో అండ్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఏంటంటే సో ఇవి అతిపెద్ద జార్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, దీనికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ డీటెయిల్ ఇక్కడ ఉంది చూసారా. సో ఇవేంటంటే పెద్ద జార్స్ అనమాట. ఇవి వచ్చేసి గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కడం జరిగింది, ఇంత పెద్ద జార్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి ఆ టైంలో జవై మాధవ్ సింగ్ అనే కింగ్, సెకండ్ కింగ్, సో వీటిలో గంగా జలం నింపడానికి దీన్ని యూజ్ చేసేవారు అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు, ఇవి చాలా పెద్దగా కనబడుతున్నాయి, మామూలుగా లేవు కదా. అక్కడ హిందీలో అక్కడ ఇంగ్లీష్లో డీటెయిల్ ఇన్స్క్రిప్షన్ ఉంది ఇక్కడ. ఇది బాగుంది ఇక్కడ అంతా. అండ్ ఇలా చూస్తే మనకు అక్కడ ఒక క్రీమ్ కలర్లో బిల్డింగ్ కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి చంద్రమహల్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రాయల్ ఫ్యామిలీ నివసించేది అనమాట మనకు ఆ టైంలో. అండ్ మీకు పైన ఒక ఫ్లాగ్ కనబడుతుంది చూడండి, అది ఒక సింగిల్ ఫ్లాగ్ కదా. సో సింగిల్ ఫ్లాగ్ అంటే సో రాజు అక్కడ లేడని అర్థం. సో రెండు ఫ్లాగ్స్ ఉంటే రాజు ఉన్నాడని అర్థం. సో అప్పుడు ఆ టైంలో అలా సో ఇండికేట్ చేసేవన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు సిండికేట్ అని ఒక చెప్పేస్తుంది అన్నమాట. సిండికేట్ పోల్ అంటారు దీన్నే. అండ్ మనం లోపలికైతే ఎంటర్ అయిపోదాం ఇప్పుడు. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి.
ఇది ఇలా మనకు లోపలికి వస్తే చూడండి, మనకి ఎంట్రన్స్లో ఇలా ఉందన్నమాట. నీట్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి చైనీస్ మిర్రర్ అనమాట. అండ్ మాధవ్ సింగ్ సో చైనా వెళ్ళినప్పుడు అక్కడ రాజు దీన్ని గిఫ్ట్గా ఇచ్చారంట. చూస్తున్నారు కదా. అండ్ సో మాధవ్ సింగ్ అంటే ఈయననే, అండ్ సవాయ్ రామ్ సింగ్. సో వీళ్ళంతా పాలించిన వాళ్ళు అనమాట. ఇలా కొంచెం ముందుకు వస్తే గైస్ మనం ఇలా వస్తే సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇది ప్రీతం నివాస్ కోర్ట్యార్డ్ అనమాట మనకు చూస్తుంటే. అండ్ ఇక్కడొక ఎంట్రెన్స్, ఇక్కడొక ఎంట్రెన్స్, అండ్ ఇదొక ఎంట్రెన్స్, అండ్ ఇదొక ఎంట్రెన్స్. ఈ 4 ఎంట్రెన్స్లు వచ్చేసి 4 సీజన్స్ ఇండికేట్ చేస్తాయంట. సో అంత ప్రాపర్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అప్పుడు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే సో అక్కడ కిటికీలు కనబడుతుండే చూసారా. సో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ రాజులు నృత్యక్రయాలు జరిపితే సో వాటిని చూడడానికి అక్కడ నుంచి వెళ్ళి రాజకుటుంబీకులు చూడడానికి మాత్రం అలా చూసేవారు అనమాట. అక్కడ నుండి ప్యాలెస్ అని చెప్పాను కదా, సో బయట నుంచి అదే ప్యాలెస్ అనమాట. ఇక్కడ నృత్య కళాకారం అంటే డ్యాన్సెస్, షోస్ అట్లాంటివి ఇక్కడ ఏమైనా చేస్తే వాళ్ళు సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ ఈ ప్లేస్ని అయితే ఎంచుకున్నారు అనమాట. ఈ ప్లేస్ నుంచి వెళ్ళి అని చూస్తారనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, సూపర్గా ఉంది అసలు. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు ఇట్లాడి ఈ ఎంట్రెన్స్ త్రూ వెళ్ళిపోదాం మనం అక్కడికి కూడా. చిన్న ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంది, చూస్తున్నారు కదా. సో అన్ని ఫొటోస్ పెట్టారనమాట. సో ఎప్పుడు ఏం జరిగిందని చెప్పేసి అది తగ్గట్టుగా. అండ్ సో మనం ఆ ఎంట్రెన్స్ నుంచి వెళ్ళి ముబారక్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎంట్రెన్స్లో ఉంటుంది అనమాట మనకి కొంచెం వెళ్దాం. ఇదే ముబారక్ ప్యాలెస్ అనమాట, చూస్తున్నారు కదా. సో ఎంత బాగుందో చూడండి, సూపర్ సైడ్ వ్యూ అంతా చాలా బాగా డిజైన్ చేశారు. సో దీన్ని వచ్చేసి 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా డిజైన్ చేశారండి అనమాట. ఎలాగంటే లైక్ తాజ్మహల్ అనమాట. సో ఆ తాజ్మహల్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది కదా. సో ఇది కూడా ముబారక్ కూడా చాలాగా డిజైన్ చేశారనమాట. అండ్ దీన్ని దేనికి రిప్రజెంట్ అంటే ఇప్పుడు దీన్ని ప్రజెంట్ అయితే మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. అండ్ అప్పట్లో దీన్ని అంటే సో ప్యాలెస్లోకి ఎవరన్నా సో ఏమంటారు సో గెస్ట్గా వస్తారు కదా. సో వచ్చినప్పుడు సో వాళ్ళని ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చి ఆహ్వానించిళ్ళు, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ దానిలో రిసీవ్ చేసుకోవడానికి ఈ ముబారక్ ప్యాలెస్ని అయితే దీన్ని అప్పుడు యూజ్ చేసుకునేవారు అన్నమాట రాజుగారు, అలాగనమాట. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే మొబైల్ అయితే అలా లేదు. సో వెళ్ళి చూసి వచ్చేద్దాం మనం అయితే. చూపించారు అదల్లా అలో లేదనమాట. వెళ్ళిపోదాం లోపలికి అయితే మనం. చూస్తున్నారు కదా ఎంత బాగా డిజైన్ చేస్తారు అసలు, నిజంగా సూపర్ ఉంది అసలు. ప్యాలెస్ మాత్రం అదిపోయింది అసలు, సూపర్. నాకు తెలిసి అది ఇంకో గేట్ అనుకుంటా, అక్కడ చూస్తున్నారు కదా. సో ఆ గేట్ త్రూ కూడా వస్తున్నారు, అలా కూడా ఉందనుకుంటా మేబీ. బాగుంది, చాలా బాగుంది, సూపర్గా కనబడుతుంది అన్ని సైడ్లు కూడా, ఎంత బాగుందో. అన్నీ అప్పటి వేలేండి, ఇప్పుడు ఏం పెట్టలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళండి. ఎంట్రన్స్ నుంచి ఒక గ్రూపే దిగింది అనుకోండి, పెద్ద గ్రూపే, మొత్తం ఫారినర్స్ అందరూ. చూస్తున్నారా, అందరు ఫారినర్స్ వచ్చారు అసలు. చూడండి ఎంతమంది వచ్చారు విజిట్ చేయడానికి. నాకు నిన్న నుంచి కనబడుతున్నారు అసలు, చాలామంది కనబడుతున్నారు అనుకోండి అసలు నిజంగా. వెళ్ళేసి వద్దాం మన ప్యాలెస్లో కూడా అండ్ మ్యూజియంలోకి. గైస్ ఇంకా ఆల్మోస్ట్ అంతా ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక చూస్తున్నా భయ్య, యాంగ్ అంటే తన పేరు, చైనా నుంచి వచ్చిండంట. మాట్లాడేది ఇంతమంది అతనితో, యా గుడ్ గుడ్ అని చెప్తున్నాడు. సో ఎలా ఉంది ఇండియా విజిట్ చేయడం, బాగా అనిపించుతా అని చెప్పేసి అడిగిన, యా ఇట్స్ నైస్, బాగుంది అని కూడా చెప్తున్నాడు. తిరుగుతున్నాడు, ఎప్పుడో వచ్చినట్టున్నాడు. అండ్ అంతే ఇంకా. సో ఇక్కడ నుంచి నేనైతే సో జంతర్ మంతర్ కానీ పక్కన ప్లేస్ అయితే ఉంటుంది, జంతర్ మంతర్ అనే ప్లేస్. సో అక్కడికైతే వెళ్తున్నాను, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. ఇంకా గాయస్ ఇదే జంతర్ మంతర్ టికెట్స్ కౌంటర్ చూసారు, ఇక్కడ జంతర్ మంతర్ అని ఉంది. అండ్ టికెట్ 50 రూపీస్ అంట. వెళ్ళి తీసేసుకుని సో ఈ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోదాం మనం అయితే, వెళ్ళిపోదాం. కానీ ఏదో టికెట్ అయితే తీసేసుకున్నాను, 52 రూపీస్ ఉంది టికెట్. జంతర్ మంతర్ టికెట్ స్కానింగ్ ఉంటుంది, స్కాన్ చేసుకుని లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ లోపలికైతే వచ్చేసాం చూడండి. సో ఇది అన్నమాట జంతర్ మంతర్. ఓవరాల్గా ఒక స్క్వేర్ షేప్ లాగా ఉందన్నమాట ఇది ఓవరాల్గా, చూస్తున్నారు కదా. సో ముందుకైతే వెళ్దాం మనం, చూపిస్తాం. ఈ స్పెషాలిటీ వచ్చేసి చూస్తున్నారు కదా, జంతర్ మంతర్ అంటే సో ఒక 300 years బ్యాక్ అంట. సో సవాయ్ మహారాజా జైసింగ్ దీన్ని కట్టించడం జరిగింది.
చూస్తున్నారు కదా అంతా. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఎలాగంటే ఒకప్పుడు మనకు టెక్నాలజీ లేకుండే కదా, స్పేస్లో స్టార్స్ని చూడడానికి కానీ వాటికి టెక్నాలజీ లేని టైంలో దీన్ని ఆయన నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదా అంతా మనకి స్పేస్ అవుట్ ఆఫ్ అంతా ఏరియా అంతా అదే అనమాట. సో అంత బాగా డిజైన్ చేయడం జరిగింది. యంత్రం మంత్రం అంటే దాని మీనింగ్ వచ్చేసి లెక్కలు కట్టే యంత్రం అనమాట, దాని అర్థం. అందుకు అలా వెలవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా అంత చాలా బాగుంది అసలు. ప్లేస్ అయితే చూసండి అంతా, ఇక్కడ రింగ్స్ కానీ సో అక్కడ అలాగా మొత్తం ఎలా ఉంది చూడండి అంతా, చాలా బాగుంది ఈ ప్లేస్. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఎలాగంటే ఖచ్చితమైన మనకు డేట్ని కానీ, టైంని కానీ, ప్లేస్ని కానీ, వెదర్ని కానీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఇస్తుందంట. సో అంత చెప్పొచ్చు మనం, అసలు ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఆ టైంలో ఏం టెక్నాలజీ టైంలో ఇంత చేశారంటే సూపర్ అని చెప్పొచ్చు మనం. చూస్తున్నారు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట ఇక్కడ. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు. మనం ఏదైనా కానీ చూడండి, మార్బల్ని కూడా ఎంత పర్ఫెక్ట్గా అసలు చేయడం సూపర్ అసలు నిజంగా. దీని మీద డైమెన్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి డైమెన్షన్ 10, 20, 30 ఇలాగా డైమెన్షన్ అవి నెంబర్స్ చేస్తున్నాయి చూసారా, సూపర్ అసలు. చెప్తాను మీకు దీని డీటెయిల్స్ కూడా ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి చిన్నగా దీని గురించి డీటెయిలింగ్ అయితే రాసింది ఇక్కడ. సో కప్లీ యాత్ర రిటైర్డ్ టెస్టెడ్ బై జ్యోతిష్ గోకుల్ చంద్ భవన్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిలేషన్ స్పెరి క్రీమ్ అంట. చూస్తున్నారు కదా మనకి ఎంట్రన్స్లో ఇది ఒక స్పెరికల్ షేప్ ఉంది చూసారా. సో దీనిలో ఒక చిన్న హోల్ కనబడుతుంది చూసారా. దీని మధ్యలో ఒక టెలిస్కోప్ లాంటి ఆబ్జెక్ట్ పెట్టి ఇట్లా రౌండ్గా తిప్పుతారనమాట, 360 degrees తిప్పేసి. అండ్ స్టార్స్కి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఇది అదే అన్నమాట, దానికి ఇండికేట్ చేస్తారనమాట. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీన్ని నడి వలయార్ అంటారనమాట. ఇటొక పార్ట్ అండ్ సేమ్ అలాగే ఇంకో బ్యాక్ సైడ్ కూడా అలాగనే ఉంటుంది. సో దీన్ని వచ్చేసి సూర్యుడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా. అండ్ ఇంకోటి చూపిస్తాను రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి ధ్రువ నక్షత్ర పట్టిక అన్నమాట. సో ఇది ఎలాగంటే సో నైట్ టైంలో సో ఏ డైరెక్షన్లో ఉంది ఒక స్టార్ అయితే ఇది పర్టికులర్గా అదే పొజిషన్లో ఉంటుంది అన్నమాట. మీకు ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూసారా. సో ఇలాగా సో మీకు ఈ పోర్షన్ నుండి ఇలా చూస్తే స్ట్రేట్గా మీకు ఇక్కడ ఆకాశంలో సో నక్షత్రం కనబడుతుంది అన్నమాట. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఏ డైరెక్షన్ ఏంటని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకునేవారు అన్నమాట. సో అది దీని అర్థం. ఇంకా ముందుకు వెళ్దాం మనం అయితే. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో అర్ధచంద్ర ఆకారంలో ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి లఘుట్ సామ్రాట్ యంత్ర అంటారు దీన్ని వచ్చేసి. సో ఇదేంటంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఇది మిడిల్ స్పాట్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి సో 6 to 12 అన్నమాట. ఇక్కడ నుంచి 12 to 6 వరకు టైమింగ్స్ని తెలపడానికి దీన్ని అయితే యూజ్ చేసేవాళ్ళు అనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు టైం ఇక్కడ ఎంత ఉందని చెప్పేసి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇది ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి ఒక్కొక్క 1 hourకి అనమాట. అండ్ 6, 7, 8, 9, సో 10, 11. అండ్ ఇప్పుడు వచ్చేసి 11:06 అవుతుంది మన ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే. అండ్ ఇక్కడ జైపూర్ టైం వచ్చేసి 26 minutes లేట్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే మ్యాచ్ అవుతుంది చూడండి. సో ఎంత అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 11:35 అట్లా వేసుకోవచ్చు మన టైం. ఇంకొక 40 minutes 12 అయిపోతుంది కాబట్టి 12 బ్లాక్ దాటేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ దాన్ని కూడా మెన్షన్ చేశారనమాట. సన్ డైల్ టైం అని చెప్పేసి ఉంది చూసారా. డిఫరెన్స్ ఆఫ్ ద టైం యాటిట్యూడ్ ఆఫ్ ద సన్ ఎట్ ద నూన్, డిక్లేషన్ ఆఫ్ సన్ ఎట్ నూన్ అని చెప్పేసి ఉంది. అంటే పైకి అయితే అలో చేయట్లేదు, డ్యామేజ్ అయిపోతాయని చెప్పేసి. ఇంత అసలు ఏ పరికరాలు లేదు, నో టెక్నాలజీ, వితౌట్ టెక్నాలజీ మనం వాళ్ళు పర్ఫెక్ట్గా అన్ని మెజర్ చేయడానికి తయారు చేసుకున్నారు. దీనికి గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం నిజంగా. సూపర్ అంటే సూపర్ అని ప్రతి ఒక్కొక్క ఐటమ్ చూస్తుంటే అదిరిపోతుంది అనుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీన్ని వచ్చేసి జయప్రకాష్ యంత్రం అంటారు దీన్ని. సో నక్షత్రాన్ని కనుక్కోవడానికి ఏ నక్షత్రం ఉందో తెలుపడానికి దీన్ని అయితే యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో దీన్ని షాడో బేస్డ్తో సో క్యాలిక్యులేట్ చేసేవారు అనమాట. మీకు అన్ని డైమెన్షన్స్ కనబడుతున్నాయి చూసారా. అండ్ చెడు ఒక పిన్ హోల్ లాగా ఉంది. సో చూస్తాను చూపించాను చూడండి, ఇక్కడ మధ్య లైన్ చూసారా. సో అలాగనమాట దీన్ని అలా చేసుకునేవారు అనమాట. సూపర్ అసలు హైలైట్ ఉంది. అండ్ మీకు చాలా కనబడుతుంది, ఇది మిడిల్ పాయింట్ అనమాట. అది దీనికి కింద దాకా ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇవి రాసి వలయాలన్నమాట. సో ఇవి ఇలాంటివి మొత్తం వచ్చేసి 12 ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా. మనం అక్కడ రాశుల గురించి నక్షత్రాల గురించి తెలుసుకున్నాం కదా. సో నక్షత్రాలు ఏ పాదాల్లో ఉన్నాయో తెలపడానికి సో వీటిని బేస్ చేసుకొని అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సూపర్, ఎంత డీటెయిలింగ్ ఉందంట ఏదైనా చెప్పొచ్చులేండి. సూపర్ అని చెప్పొచ్చు అంతే. సో అక్కడ అర్ధచంద్రాకారం కిందమని చూపించాను కదా. సో ఇది వచ్చేసి
వరల్డ్లోనే పెద్ద సండైల్ అన్నమాట. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎంత పెద్ద ఉందో. సేమ్ అలాగే అర్ధచంద్ర ఆకారంలో సేమ్ ఆల్మోస్ట్ అది సేమే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి సో 15 minutes ఇండికేట్ చేస్తుంది. అండ్ సేమ్ యాస్టీజ్ మిడిల్ పాయింట్. సో ఒక టైం షాడా పడుతుంది చూసారా, యాస్టీజ్ అంతే ఒక 2 seconds తోడ మాకు చూపిస్తుంది అనమాట. అంతే ఇంక ఇక్కడ సో వాళ్ళలోనే అతి పెద్ద సండైల్ అనమాట. ఇదైతే వచ్చేసి చూస్తున్నారు ఎంత పెద్దగా ఉంది చూడండి గ్యాస్. అసలు నిజంగా సూపర్ ఉంది, హైలైట్ అసలు. మనం ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి రామయంత్ర అన్నమాట. సో ఇది సన్ ఏ డిగ్రీస్లో ఉందో అండ్ ఎంత యాంగిల్లో ఉందని చెప్పేసి మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు అదనమాట. దీనికి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి వెళ్ళి. చూడండి ఇక రామయంత్ర అని చెప్పేసి దీన్ని స్కాన్ చేస్తే మనకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఈచ్ వన్ వచ్చేసి ఈచ్ డిగ్రీస్ అన్నమాట. అదనమాట చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వచ్చేసి సో చక్ర ఎంత అన్నమాట. అండ్ ఇది వచ్చేసి సో ఈ సాయంలో వచ్చేసి ఒక గ్లోబ్ అనుకుంటే సో ఇది ఈక్వేటర్ అన్నమాట. సో ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూసారా, ఈ హోల్లో ఒక ఆబ్జెక్ట్ వేస్తే అది ఎక్కడ పడుతుంది అండ్ దాని బేస్ తోటి దీనికి ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. చూడండి ఎంత బాగుందో, సూపర్ అసలు నిజంగా. దాని డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. సెంటర్ మంత్రం అంతా మీకు ఇది నచ్చింది అనుకుంటాను. ప్రతి ఒక్క దాని డీటెయిల్ చెప్తుంటే. అండ్ ఇక్కడ నుంచి నేను వచ్చేసి హవామహల్కి వెళ్తున్నాను, మాకు పక్కనే. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ సో సిటీ ప్యాలెస్ అండ్ ఇది ఇవన్నీ పక్కనే ఉంటాయన్నమాట. చూస్తూ వెళ్ళడమే అన్నీ. ఇక్కడ నుంచి పక్కనే వెళ్ళిపోదాం ఇక హవామహల్కి. సో అది కూడా మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. చాలామంది వెళ్తారు అక్కడ. ఎంత క్రౌడ్ ఉందో ఇప్పుడు చూడాలి, వెళ్ళిపోయి ఒకసారి చూసిద్దాం వెళ్ళిపోయి.